మంది అంటారు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారండి అని. ముక్కు పిండితే సీవుడు వస్తుంది, డబ్బులు రావు. వీళ్ళరా ముక్కు పిండాల్సిన అవసరం లేదు, ఇంకా గట్టిగా పిండితే రక్తం వస్తుంది గనుక మరి ముక్కు పిండితే మరి డబ్బులు రావు. కానీ దేవుడు వారిని ప్రేరేపిస్తే వారు హృదయంలో నిశ్చయించుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వగలుగుతారు. వారిని దేవుడు ప్రేరేపించాలి. దేవునికి స్తోత్రం. ఇది దేవుని పని, దేవుని కార్యములో నేను ముందుండాలి, దేవుని కొరకు మేము ఇవ్వాలి అని మీ సంఘాలలో మీ కాపర్లకు మీ పరిచర్యలకు ఇచ్చివారే ఉండండి. దేవుని పనికి ముందుకు కొనసాగేలాగా. అదిగో అని అన్నారు. ఏమని అంటారంటే పంపువాడు లేకపోతే వెళ్ళేవాడు ఎలాగెళ్తాడు, వెళ్ళేవాడికి ప్రోత్సహించేవాడు లేకపోతే ఎలాగ వెళ్ళపోగలుగుతాడు, సువార్త చేయగలుగుతాడు అని అంటారు. ఇలాగ కొన్ని విషయాలు ఉన్నాయండి. మరి పంపేవాడు ఉండాలి, వెళ్ళేవాడు ఉండాలి. వెళ్ళేవాడు లేకపోతే పంపేవాడు